కాజు చికెన్ కోసం ఆల్రెడీ బాండి పెట్టేసేసుకున్నాం కదండి. అక్కడ ఈ క్లిప్ కట్ అయిపోయింది. ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేసేసేసుకొని ఇలా ద్వారగా వేగిపోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు పసుపు, తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకోండి. నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలిపేసేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి, ఇలా వాటర్ అంతా వచ్చేసినాయి కదా. ఇప్పుడు సాల్ట్ వేసేసేయండి. ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలండి. అవి మొత్తం నీసు వాటర్ కదా, ఆ వాటర్ ఉంటే మళ్ళీ కూర నీసు వాసన వస్తుంది. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు నూనె పైకి తేలిందండి. ఒకసారి అడగంటకుండా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడే ఫ్రెష్గా పట్టి వేసానండి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూనెలో మగ్గిపోతుంది. పచ్చివాసన లేకుండా కూర టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కారం వేసుకోండి. మీరు ఎంత కారం స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలిపేసి శుభ్రంగా ఇలా ఒక 10 నిమిషాలు నూనెలో మగ్గనివ్వండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా శుభ్రంగా బాగా ఎర్రగా రావాలండి ముక్కలు. ఒకసారి అడుగంటుతుందేమో చూసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, ఇది నేను హోమ్మేడ్ గరం మసాలా అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఒకసారి మళ్ళీ కలిపేసేయండి.
ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని దించేసేసుకోవటమే. వేడి వేడి కాజు చికెన్ ఫ్రై రెడీ. ఇది సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి